ఎంతగానో ప్రేమించి అయా గడిచిన కాలమంతా మీ కృప మీ కాపుదల మీ సన్నిధి సహాయాన్ని తోడుగా ఉంచి సంరక్షించిన ఆయన ఇప్పటి వరకు సజీవుల లెక్కలలో మమ్మల్ని నిలిపి ఉన్నారు. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. అయ్యా మరొకసారి నా తండ్రి ఈ 2024 సంవత్సరములో నాయన 11 నెలలు మమ్మలను కాపాడి ఈ 12వ నెలలోనికి అయా ఈ మొదటి ఆదివారానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ రీతిగా మీ సన్నిధిలో చేరిన ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినటువంటి మీ ప్రేమను బట్టి నాయన మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ మంచి లేని మమ్మలను ప్రేమించున్నారు నాయన. నా తండ్రి ఇక్కడ వరకు మేము రాగలిగామంటే ఇది కేవలం మీ కృప మీ కాపుదల నా తండ్రి, మీకు స్తోత్రాలు. మరి నా తండ్రి ఈ సమయంలో మరొక్కసారి నా తండ్రి మీ వాక్యపు వెలుగులలో మా జీవితాల్లో నాయన సరిచేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తుండగా తండ్రి మా ప్రయత్నంలో తోడుగా ఉండమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాము నాయన, మీకు స్తోత్రాలు. అయ్యా మీరు మా కొరకు వ్రాయించినటువంటి జీవము కలిగిన మీ మాటలను మా జీవితాలను వెలిగించే మీ మాటలు నా తండ్రి ఆలోచిస్తుండగా మీ మాటలలో ఉన్నటువంటి శ్రేష్టతను నా తండ్రి మేము గ్రహించున్నట్లుగా అయా సారాంశమును నాయన మేము గ్రహించి లోబడినట్లుగా నా తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయానికి నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన కార్యక్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక చక్కటి అంశాన్ని మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు ఈ 2024 సంవత్సరంలో మనం డిసెంబర్ నెలలోనికి ప్రవేశించున్నాము. సంవత్సరానికి ఇది చివరి నెల. అల్లంత దూరంలో అదిగో మనం చూస్తుండగానే మనకు 2025 సంవత్సరం అయితే కనిపిస్తుంది ప్రియులరా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరానికి రాబోతున్నటువంటి నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మనుషులు ఆ హడావిడిలో ఇప్పటికే కనిపిస్తున్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. క్రైస్తవులుగా మనకు బోనస్ ఏమిటంటే ఇదిగో నూతన సంవత్సరం వచ్చే లోపే క్రిస్మస్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకొంచెం హడావిడి అనేది మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా కనిపిస్తుంటుంది సర్వసాధారణంగా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద మన జీవితం అనేది లేక భూమి మీద మనకు ఇవ్వబడినటువంటి దినములు అనేవి నీడ వంటివి అని బైబిల్ మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మనకు తెలియని విషయం ఏమి కాదు, చాలాసార్లు మాట్లాడుకున్నదే. భూమి మీద మన దినములు నీడ వంటివి అని బైబిల్ తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, నీటి మీద బుడగలాంటిది మన జీవితం అని కూడా బైబిల్ తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆవిరి లాంటిది మన జీవితము అన్నటువంటి విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. అంటే దేవుడు మన జీవితానికి సంబంధించి మనకి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలాన్ని గురించి ఇలాంటి పదప్రయోగం అనేది ఆయన చేయటం లేక తన గ్రంథంలో రాయించి మన చేతికి ఇవ్వటం అనేది ప్రభునందు ప్రియులరా. దీని వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే కారణం ఒకటే కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. భూమి మీద మన జీవితం అనేది శాశ్వతం కాదు. శాశ్వతంగా నీ జీవితంలో ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేలోపు దేవుని కోసం జాగ్రత్తగా బ్రతకాలన్నటువంటి పాఠమే మనకు నేర్పిస్తుంది ప్రియులరా. ఏమంటారు? అవునంటారా కాదంటారా? అదే ఎందుకు దేవుడు ఆ వాక్యాలు అలాంటి వాక్యాలు ఆయన తన గ్రంథంలో రాయించి మనకి ఇచ్చారంటే ప్రియులరా, గమనించుకోవాలి. మనల్ని భయపెట్టాలని కాదు, మనల్ని ఆలోచింపచేయాలని. ఎందుకంటే ఒక్కోసారి కాదండి, ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తుంటామంటే ఆగి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆగి ఆలోచిస్తేనే తప్ప మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పంటారా? ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోతామన్నట్టుగానే బ్రతుకుతుంటాం ప్రియులరా. ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోతామన్నటువంటి ఆలోచనతోనే మన జీవితాన్ని మనం కొనసాగిస్తుంటాం. మరణం, చావు అన్నటువంటి పదాలను గురించినటువంటి ఆలోచన ఉండదు.
ఏదో ఒక రోజు మరణం అనేది మన దాకా వస్తుంది, ఈ లోకం నుంచి తీసుకువెళ్ళిపోతుంది అన్నటువంటి ఆలోచన అనేది అది వాక్యము దగ్గరకు వచ్చి కూర్చొని మనం ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే ప్రియులరా అది మనకు అర్థమవుతుంది. లేదా ఎవరైనా సరే మనకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే మనకు సంబంధించిన వారే, ఎందుకంటే అక్కడ దాకా మనం వెళ్తాం కాబట్టి, అప్పుడు ఆ సమయంలో ఒకవేళ ఆలోచిస్తామేమో మరణాన్ని గురించి, లేక ఈ లోకంలో నేను శాశ్వతంగా ఉండను అన్నటువంటి విషయాన్ని గురించి అప్పుడు ఆలోచిస్తామేమో, కానీ ఎప్పుడు ఆలోచించం, అది విషయం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలరా, మనం ఆలోచించినా ఆలోచించకపోయినా ఖచ్చితంగా దేవుడు రాయించినట్లుగా ప్రియులరా ఏదో ఒక రోజు మన ఆయుష్కాలాన్ని ముగించుకొని, స్వల్పమైనటువంటి ఆయుష్, అల్పమైనటువంటి కాలం ఇది, దాన్ని ముగించుకొని ప్రియులరా ఖచ్చితంగా ఈ లోకాన్ని అయితే మనము విడిచిపెడతామన్నటువంటి సత్యాన్ని దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. వాస్తవానికి ఈ సంగతులు ఇప్పుడు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే ప్రియులరా, 2024 సంవత్సరంలో 11 నెలలను పూర్తి చేసుకున్నాం. ఈ 12వ నెలలో మొదటి రోజులో మనకు వచ్చాము. ఇక 30 దినాలలో నూతన సంవత్సరం అయితే రాబోతుంది. నేను చాలాసార్లు చెప్పినటువంటి మాటే మరలా మీకు సారి జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే 2025 సంవత్సరం అనబడుతున్నటువంటి నూతన సంవత్సరం అయితే రాబోతుంది. ఇక 30 రోజుల్లో నూతన సంవత్సరం అయితే రాబోతుంది, కానీ ఆ సంవత్సరంలోనికి మనం వెళ్తామా? గ్యారంటీగా చెప్పగలుగుతామా? ఖచ్చితంగా ఏదేమైనా సరే 2025 సంవత్సరంలోనికి నేను ప్రవేశిస్తానండి అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేము ప్రియులారా. ఒకవేళ ప్రవేశిస్తామన్నటువంటి ఆలోచనతో ఎవరైనా ఉన్నా కూడా అది గ్యారంటీ లేనటువంటి ఆలోచన అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. గత వారం కూడా అవ్వలేదండి, పోయిన గురువారం రోజు అనుకుంటాను, బుధవారం రోజు మేము అద్దెకుండేటువంటి హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సహోదరాల యొక్క వాళ్ళ తమ్ముడు చనిపోయాడండి. యవనస్తుడు, 2 బిడ్డలు, విజయవాడలో ఉంటారు. ఇంట్లో నుంచి వెళ్తూ వెంటనే వస్తానని చెప్పి వెళ్ళాడు. స్నానం చేసి వెళ్ళాడు. ఎప్పుడు సాయంత్రం పూట వాళ్ళ అమ్మగారితో కలిసి కాఫీ తాగుతాడంట. అతను ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతారంట. అది వాళ్ళ దినచర్య, వాళ్ళకి అలవాటు అది. వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారంట, ఎక్కడున్నా నాన్న అంటే, ఇదిగో నేను బయటకు వచ్చాను, వస్తున్నాను అమ్మ, ఈ లోపు నువ్వు తాగేసే కాఫీ అన్నాడంట. తర్వాత కొద్దిసేపటికే ఫోన్ వచ్చిందంట. ఫోన్ వేరే వాళ్ళు మాట్లాడుతూ, ఏమండి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి అన్నారంటండి. వాళ్ళు కలవరపడ్డారంట. ఇంతలోకి అతనే ఫోన్ తీసుకున్నాడంట. ఫోన్ తీసుకొని, కంగారేం పడమాకండి, చిన్న దెబ్బలే తగిలినాయి అన్నాడు. చిన్న దెబ్బలే తగిలినాయి అన్నాడు. నిజంగా చూస్తానికి కూడా ఆ డెడ్ బాడీ అలాగే ఉందండి. చక్కగా నుదుటి మీద బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ గొంతు దగ్గర ఇక్కడ బొట్టు పెట్టుకొని ఉన్నాడు. చక్కగా బట్టలు కూడా దాదాపుగా ఏమి నలగలేదు, ఒక పక్కనే నలిగాయండి. ఏమి లేదు, ఒంటి మీద చిన్న దెబ్బ లేదు, కానీ ప్రాణాలు పోయాయి. వస్తాను అన్నటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే ప్రియులరా, గ్యారంటీ లేని జీవితాలు మనవి. మార్కెట్కి వెళ్ళి 1 డజన్ కోడిగుడ్లు తీసుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు గ్యారంటీ ఇస్తారండి వీటికి అన్నారనుకోండి, ఏం చెప్తారు? కోడిగుడ్లు కొన్న తర్వాత, డజన్ గుడ్లు కొన్న తర్వాత ఎన్ని రోజులు గ్యారంటీ ఇస్తారండి వీటికంటే ఏం చెప్తారు? షాప్ అతను ఏం చెప్పడు, కింద నుంచి పైదాకా చూసి బయలుదేరింగ్ కట్టాడు. అదే చెప్పేది. ఇక ఏమంటే ఏదైనా షోరూమ్కి వెళ్ళి ఒక చక్కటి అద్దాన్ని కొనుక్కొని అద్దానికి బిల్లు పే చేస్తూ ఎన్ని రోజులండి దీనికి గ్యారంటీ అన్నారనుకోండి, ఏం చెప్తారంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఇది మన జీవితం కూడా అలాంటిదే అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. గ్యారంటీ లేని జీవితాలు ప్రభునందు ప్రియులరా. ఎప్పుడు ఈ లోకంతో మనకు సంబంధం తెగిపోతుందో తెలియదు. ఇదిగోండి, మనం ధైర్యంగా నాకు భవిష్యత్తు ఉంది అని ఒకవేళ మనం చెప్పుకోగలగాలంటే ప్రియులరా, అది మరణించిన తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉంటేనే గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందండి అని మనం ఎప్పుడు చెప్పుకోగలుగుతాము? ఇదిగో నేను చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళే విధంగా నేను బ్రతుకుతున్నాను అన్నటువంటి భరోసా మనకుంటే ప్రియులరా, మన భక్తి ఆ విధంగా మనకు ధైర్యం పుట్టిస్తే గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనం చెప్పగలగాలి నాకు భవిష్యత్తు ఉందని. కాబట్టి ప్రభునందు ప్రియులరా, జాగ్రత్త గమనిద్దాం ఏమిటి మన పరిస్థితి. అందుకని ఈరోజు మన అంశం ఏమిటంటే మన అంశం అదిగో నూతన సంవత్సరము, ఇదిగో ఇంకా మారని జీవితము. మన అంశం ఏమిటి? అదిగో నూతన సంవత్సరము, ఇదిగో ఇంకా మారని జీవితము.
వాక్యంలోకి వెళ్ళే ముందు మరొకసారి చిన్న అనౌన్స్మెంట్. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, ఫోన్ను సైలెంట్లో పెట్టుకోండి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి ఎవరు నిద్రపోమాకండి. నాకు కంప్లైంట్ వచ్చిందనమాట. మీ మందిరంలో వాక్యం చెప్తుంటే నిద్రపోతున్నారు ఏంది బాబు అని చెప్పేసి సేవకులు ప్రభుకిరణ గారు అడిగారనమాట. మీరు నిద్రపోవటానికి కారణం ఏమైనా కావచ్చు, నాకు తెలియదు. ఆరోగ్యం సహకరించుకో, అలసిపోయో, రాత్రి నిద్ర పట్టుకో, ఏదైనా కారణం కావచ్చు ప్రియులరా. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఆలోచిద్దాం. అదిగో నూతన సంవత్సరము, ఇదిగో ఇంకా మారని జీవితము. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏమండి, నాకు మరణం తర్వాత మంచి భవిష్యత్తు ఉంది అని ఒకవేళ ధైర్యంగా మనం చెప్పుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మరణానికి ముందు ఉన్నటువంటి జీవితం అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులరా. భూమి మీద క్రైస్తవ జీవితం అనేది చాలా పవిత్రమైనది అన్నటువంటి విషయం మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడటాన్ని బట్టి, ఆయన మన కోసం తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించడాన్ని బట్టి ఈ జీవితం మనకు వచ్చింది. ఈ జీవితం మనకు వచ్చింది ప్రియులారా. దీని వెనక కూడా మన ప్రయత్నాలు ఏమీ లేవు. దీని వెనక మన నీతి, మన భక్తి, మన యథార్థత ఏది కూడా లేదు. దీని వెనక కూడా దేవుని కృపే ఉందన్నటువంటి విషయం ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పట్లేదు, చాలాసార్లు విన్నాం మనం. అయితే యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడినటువంటి జీవితం ప్రభునందు ప్రియులారా కాపాడుకోవటం అనేది మన చేతిలోనే ఉంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోవటానికి వీల్లేదు. అర్థమవుతుందండి? క్రైస్తవ భక్తి జీవితం అంటే ప్రియులరా దాన్ని భద్రంగా కాపాడుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఆ జీవితాన్ని కలిగినటువంటి మనము కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉంటాయండి. కొంతమంది ఆ బాధ్యతలకు అలసిపోయి కుటుంబ పెద్దలుగా ఉన్నవారు ఏం చేస్తుంటారంటే, కుటుంబంలోనికి ఎవరైనా నూతనంగా ప్రవేశించారనుకోండి, ఉదాహరణకు వివాహం అయింది కుమారునికి వివాహం అయింది, ఇంటికి క్రొత్త కోడలు రావటం జరిగింది. అప్పటి వరకు ఇంట్లో పెత్తనమంట కూడా ఆవిడదే. అలసిపోయింది అనుకోండి, ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందంటే తన బాధ్యతను ఎవరికి ఇస్తుంది చెప్పండి? వస్తున్నటువంటి కోడలికి ఇస్తుంది అనమాట. అమ్మా, నేను అలసిపోయాను, ఏం కావాలో నన్ను అడుగు కానీ, ఏం చేయాలో నన్ను అడుగు కానీ, ఏం కావాలో ఏమిటనేది మొత్తం నువ్వే చూసుకో అని చెబుతుంటారు ప్రియులారా. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మన భక్తి జీవితం ఏదైతే ఉన్నదో, యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడటాన్ని బట్టి మనకు లభించినటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ప్రియులరా, ఇది ఎవరొకరు చేతుల్లో పెట్టి స్థిమితంగా కూర్చునేటువంటి పరిస్థితి అయితే లేదు. గుర్తుపెట్టుకోండి. తాళాల గుత్తి కాదు క్రైస్తవ భక్తి జీవితం అంటే. ఎవరొకరు చేతిలో పెట్టేసి హాయిగా మనం రెస్ట్ తీసుకోవటానికి. మన భక్తి జీవితాన్ని గురించి మనమే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, మనమే ఖచ్చితంగా దానికి ఉత్తరవాదులం అన్నటువంటి విషయాన్ని మర్చిపోవడానికి వీలేదు ప్రియులారా. దేవుని కోసం బ్రతకటం అనేది ప్రభునందు ప్రియులారా మన ముందు ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం అయితే, బ్రతకటం అనేది మన మీదే పూర్తిగా ఆధారపడి ఉందన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికేటువంటి బ్రతికే రాబోతున్నటువంటి భవిష్యత్తును మనకిస్తుంది ప్రియులారా. రాబోతున్నటువంటి భవిష్యత్తు ఇస్తుంది. కాబట్టి దేవుడైతే మనలను ప్రేమించి ఆయన అయితే అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇక నేను అనుకుంటున్నాను ఇదిగో ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీరు కానివ్వండి, లేక వాక్యం మాట్లాడుతున్నటువంటి నేను కానివ్వండి, లైవ్ ద్వారా వింటున్నవారు కానివ్వండి, ఒక విషయం గమనించాలి. ఇదిగోండి, ఇక్కడ మనలో ఖచ్చితంగా అందరివి పరిపూర్ణమైనటువంటి జీవితాలు అయితే కాదు. పరిపూర్ణమైనటువంటి జీవితాలు అయితే కావు. మనం అంటే దేవుని కోసం పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుడు అనుకున్న విధంగా బ్రతికే జీవితాలు అయితే మనవి కాదు. అందరివి అస్సలు లేదనట్లేదు నేను. అందరివి అలాంటి జీవితాలు కాదు ప్రభునందు ప్రియులరా. గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనలో లోపాలు ఉన్నాయంటారా లేవంటారా? చెప్పాలి, ఉన్నాయా లేవు? మనలో ఖచ్చితంగా మనలో లోపాలు ఉన్నాయి. మాట్లాడే విషయంలో మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని కొరకు ఆలోచించే విషయంలో మనం సరి చేసుకునేటువంటివి చాలా ఉన్నాయి ప్రియులారా. లేక మన ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి పక్కదారి పట్టకుండా వాటిని కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. దేవుని కోసం బ్రతికేటువంటి ఈ జీవితంలో ప్రభునందు ప్రియులారా ఖచ్చితంగా మనలో లోపాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే నేను అంటున్నాను, ఇదిగో ఆ లోపాలను సరి చేసుకోవటానికే దేవుడు 2024 సంవత్సరము అన్నటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. ఆ లోపాలను సరి చేసుకోవడానికి. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 2023 సంవత్సరంలో నుండి 24 సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు కూడా మనలో లోటు ఉంది.
దేవుని కోసం బ్రతికే విషయంలో. ఇంకా మనం సరి చేసుకోవలసినవి, దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతికే విషయంలో వెనకబడిపోయి ఉన్నాము. కానీ దేవుడు ప్రేమించి కృప చూపించి ఆయన ఏం చేశాడంటే 2024 ఇచ్చాడు. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ 2024 కూడా అయిపోవటానికి వచ్చింది ప్రియులారా. అదిగో చూస్తుండగానే 2025 రాబోతుంది. 30 రోజులే. మీరు అనుకోవచ్చు 30 రోజులు కదండి అని. గిర్రుని తిరుగుతుంది చూడండి ఒకసారి. అలా మనం అనుకుంటుంటేనే ఏమొచ్చేసిద్దంటే ఏమండి క్రిస్మస్ వచ్చేసిద్ది, తర్వాత నూతన సంవత్సరం అనేది కూడా వచ్చేసిద్ది ప్రియులారా. చాలా వేగంగా కాలం అనేది పరిగెడుతుంది. మనకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు నేను అంటున్నాను 2024 సంవత్సరంలో దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలను, బలహీనతలను దేవుని వాక్యము ద్వారా సరి చేసుకొని ఏమండి ఆయన కోసం ఒక పరిపూర్ణత కలిగినటువంటి జీవితంతో మరి జీవించడానికి ఆయన ఇచ్చాడన్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోవటానికి వీలేదు ప్రియులారా. ఒకవేళ ఇప్పటికే ఉన్నటువంటి లోపాలను తీసివేసుకొని దేవుని కోసం ఒక మంచి జీవితాన్ని జీవిస్తుంటే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు మరొక సంవత్సరం ఇస్తున్నాడంటే ఇంకా ఫలించాలని, అనేకులకు మాదిరిగా ఉండాలని. కానీ క్రీస్తునందు ప్రియులారా, ఏదేమైనా సరే మొత్తానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశము 2024 సంవత్సరం అయితే, ఆ 2024 సంవత్సరంలో 11 నెలలు అయిపోయాయి. ఈరోజు డిసెంబర్కు మొదటి ఆదివారం ప్రియులారా. డిసెంబర్ నెలలో మొదటి ఆదివారం ఇది. ఈ మొదటి ఆదివారంలో ఉన్నాము. చూస్తుండగానే 2025 వచ్చేస్తుంది. ఒకవేళ దేవుడు ఆయుష్ ఇచ్చి అవకాశం ఇస్తే 2025లోనికి ప్రవేశిస్తాము. నేను అంటున్నాను, ఎలా ప్రవేశిస్తే బాగుంటుంది? 23లో ఎలాగైతే ఉన్నామో దేవుడు ప్రేమించి 24 ఇచ్చాడు. కానీ 24లో కూడా అలాగే ఉండి 25లోనికి ప్రవేశిస్తే బాగుంటుందంటారా? ఆలోచిద్దాం ప్రియులారా. 30 రోజులు ఉన్నాయి మనల్ని మనం సరి చేసుకోవటానికి, మనలను మన వాక్యం ద్వారా బలపరచుకోవటానికి, వాక్యము ద్వారా మనల్ని మనము దేవుళ్ళో నిలబెట్టుకోవటానికి ప్రభునందు ప్రియులారా. ఇంకా 30 రోజులు ఉన్నాయి అంటున్నాను నేను. 30 రోజుల సమయం అనేది చాలా ఎక్కువ. 30 రోజుల సమయం అనేది చాలా ఎక్కువ అండి. ఏమండి, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆలోచన తీసుకొని ఆలోచనను ఆచరణలో పెట్టడానికి 30 రోజులు అవసరం లేదంటున్నాను. దేవుడు తన వాక్యాన్ని విత్తుచుండగానే, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగానే క్రీస్తునందు ప్రియులారా, వెంటనే ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని దేవుని కోసం నిలబడాలన్నటువంటి ఒక బలమైనటువంటి తీర్మానాన్ని అయితే మనం తీసుకోవచ్చు అంటున్నాను. దానికోసం 30 రోజులు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు ప్రభునందు ప్రియులారా. 30 రోజులు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. అదిగో నూతన సంవత్సరం, ఇదిగో ఇంకా మారని జీవితం. ఏం చేద్దామని అడుగుతున్నాను. ఇదిగో నూతన సంవత్సరం అయితే రాబోతుంది. నూతన సంవత్సరం ఉంటుందో ఉండదో మనకైతే తెలీదు. నేను అంటున్నాను, ఒకవేళ 2025 లేకపోతే 2024 మనకు చివరి సంవత్సరం అయితే గుర్తుపెట్టుకోండి. 2024 చివరి సంవత్సరం అయితే క్రీస్తునందు ప్రియులారా, ఎన్ని రోజులు ఉంటాము ఈ డిసెంబర్లో మనకైతే తెలియదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆయన సమయాన్ని ఇస్తున్నందుకు, ఆయన ఇచ్చినటువంటి 2024 సంవత్సరంలో అయినా సరే క్రీస్తునందు ప్రియులారా, ఆయన కోసం ఒక మంచి జీవన విధానాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలి. బైబిల్లో మనందరికీ తెలుసు, దేవుడు అంటున్నాడు, మీ దేవుడినైనటువంటి నేను పరిశుద్ధుడను అన్నాడు ఆయన. తెలీదా మనకు? మీ దేవుడినైనటువంటి నేను పరిశుద్ధుడను అన్నాడు ఆయన. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు పరిశుద్ధుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి ఆయన ఎలా బ్రతికాడండి? చెప్పండి, ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడిగానే బ్రతికాడా? నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అని యేసుక్రీస్తు వారు మాట్లాడారంటే ఆయన జీవితం కూడా చాలా గొప్పగా ఉంది. భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని వచ్చినా గమనించుకోవాలి. అయితే ఇక్కడ మన కౌంటర్ ఏంటో చెప్పమంటారా? సర్వసాధారణంగా బయటకు అనకపోయినా కొంతమంది ఆలోచన ఏంటో చెప్పంటారా? ఏమండి ఆయన దేవుడు అండి, ఏమండి ఆయన ప్రభు అండి, మనకు ఎలా సాధ్యమవుతుందండి అని మాట్లాడేటువంటి వారు ఉన్నారు ప్రభునందు ప్రియులారా. అందుకేనండి, ఏమండి ఆయన దేవుడండి, అందుకనే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. ఆయన పరిశుద్ధుడుగా ఉండగలుగుతాడు. ఆయన మాకు ఎలా సాధ్యమవుతుంది? ఏమండి, యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి శరీరాన్ని ధరించుకొని వచ్చాడండి. ఆయన యేసుక్రీస్తు అండి. ఆయన యేసుక్రీస్తు. ఏమండి, ఆయన వల్లే నేను పరిశుద్ధతను కాపాడుకోవటం ఎలా సాధ్యమవుతుంది అనేది ప్రభునందు ప్రియులారా కొంతమంది మాట్లాడేటువంటి మాట. అయితే సమయంలో బైబిల్ గ్రంథంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇద్దరు వ్యక్తులను చూద్దాం మనం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఈ ఇద్దరు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరిలో సమానమైనటువంటి పోలికలు కనిపిస్తుంటాయండి. 10 పోలికలు కనిపిస్తుంటాయి. సమానమైనటువంటి
10 పోలికలు వీళ్ళిద్దరిలో కూడా కనిపిస్తుంటాయి ప్రియులారా. ఇద్దరు పాత నిబంధనలో కనిపించేటువంటి భక్తులే, వ్యక్తులు, మనలాంటి మనుషులు ప్రియులారా. వాళ్ళ జీవితాలను చూస్తున్నప్పుడు ఒక 10 పోలికలు అనేవి సమానంగా కనిపిస్తుంటాయి. ఆ 10 పోలికలను ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం కూడా అక్కడ ఉంది. త్వరగానే ముగిస్తాను, దయచేసి మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రియులారా. చూద్దాం బైబిల్ నుంచి. ఎవరు ఆ ఇద్దరు భక్తులు అంటే, ఒకరు భక్తుడైనటువంటి దానియేలు గారు అయితే రెండోవారు భక్తుడైనటువంటి యోసేపు గారు. ఎవరు ఆ ఇద్దరు? దానియేలు గారు, యోసేపు గారు. క్రీస్తునందు ప్రియులరా, దానియేలు గారి జీవితాన్ని యోసేపు గారి జీవితాన్ని చూస్తే, దానియేలు గారి కంటే యోసేపు గారి ముందు మనకు తెలుసు. ఇద్దరి జీవితాలు మనం చూస్తున్నప్పుడు, యోసేపు గారి జీవితం, దానియేలు గారి జీవితం మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, ఇద్దరిలో కూడా సమానమైనటువంటి పోలికలు కొన్ని కనిపిస్తుంటాయండి. అంత మాత్రమే కాదు, ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ఇద్దరు కూడా, అమ్మా వింటున్నారా, మీతోనే మాట్లాడుతున్నాను, ఈ ఇద్దరు కూడా క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో చెప్పాలనుకున్నాను మర్చిపోయాను. నాకు అది అందుకు నేను మధ్యలో అంటే అట్లా వెళ్ళకూడదు అన్నమాట. ఇద్దరికి సమానమైనటువంటి పోలికలు ఉన్నాయి. ఇద్దరు పాత నిబంధనకు సంబంధించిన వారే. యోసేపు గారే దానియేలు గారి కంటే ముందు. ఇద్దరి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియులరా, ఈ ఇద్దరి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారి జీవితంలో ఆ జీవితానికి సరిపోయినట్లుగా వీళ్ళు కూడా కనిపిస్తుంటారండి. అంటే పోలికలు, ప్రభులో ఉన్నటువంటి పోలికలు వీళ్ళు కనిపిస్తుంటాయి ప్రియులరా. ప్రభులో ఉన్నటువంటి పోలికల గురించి నేను మాట్లాడను కానివ్వండి. ఇప్పుడు యోసేపు గారిలో ఉన్నటువంటి పోలికలు దానియేలు గారిలో మనకు కనిపిస్తుంటాయి. చూద్దాం, ఒక్కొక్కటిగా మనం చూద్దాం, రాసుకోండి. ఒక్కొక్కటిగా మనం చూద్దాం ప్రియులరా. ముందుగా మనము ఆ చూడవలసినటువంటి 10 పోలికలు మొదటిది ఏమిటంటే, ఇద్దరు కూడా కుటుంబాలకు దూరం అయిపోయిన వారే. యోసేపు గారు, దానియేలు గారు ఇద్దరు కూడా కుటుంబాలకు దూరం అయినవారు. అవునా? మీకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కనుక నేను మరలా రిఫరెన్సులు చూపించట్లేదు, చూపించమంటే చూపిస్తాను. ఇద్దరు కూడా కుటుంబాలకు దూరమయ్యారా? యోసేపు గారు కుటుంబం నుంచి దూరం అయిపోయాడు, దానియేలు గారు కుటుంబం నుంచి దూరం అయిపోయాడు, మనకు తెలుసు ప్రియులారా. తర్వాత రెండో పోలిక మనం ఆలోచించగలిగినట్లయితే, రెండవదిగా వారు సొంత దేశంలో లేరు. వారిద్దరు కూడా సొంత దేశంలో లేరు. ఒకరు ఐగుప్తుకు వెళ్ళిపోయారు, మరొకరు బబులోనికి వెళ్ళిపోయారు. ఓకేనా? మూడవది చూద్దాం. మూడవ పోలికను మనం చూడగలిగినట్లయితే ప్రియులరా, వీరిద్దరు కూడా యవ్వన ప్రాయంలోనే తమ కుటుంబాలకు దూరం అయ్యారు. ఇద్దరు కూడా యవ్వన ప్రాయంలోనే తమ కుటుంబాలకు దూరం అయ్యారండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు యోసేపు గారి గురించి కానివ్వండి, దానియేలు గారి గురించి కానివ్వండి, మనం ఆలోచిస్తున్నప్పుడు ఇద్దరు కూడా యవ్వన ప్రాయంలోనే, అప్పుడప్పుడే యవ్వనంలోనికి వెళ్తున్నటువంటి ఆ కాలంలోనే ప్రియులరా కుటుంబాలకు దూరమైనట్లుగా మనం చూస్తుంటాం. ఎన్నోదమ్మ ఇది? మూడవది. ఇప్పుడు నాలుగోది మనం చూడగలిగినట్లయితే, ఇద్దరు కూడా అన్యుల మధ్య బ్రతికారు. ఇద్దరు కూడా అన్యుల మధ్య, ఐగుప్తులో యోసేపు గారు, బబులోనులో దానియేలు గారు. ఎన్నో పోలిక ఇది? నాలుగోది. ఇప్పుడు ఐదో పోలిక చూడగలిగినట్లయితే, ఇద్దరు కూడా శోధనలను ఎదుర్కొన్నారు. యోసేపు గారు, దానియేలు గారు ఇద్దరు కూడా శోధనలు ఎదుర్కొన్నారు. ఎన్నోది ఇది? ఐదోది. ఇప్పుడు ఆరోది మనం చూడగలిగినట్లయితే శోధనలు ఎదుర్కొన్నారు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా తమ క్యారెక్టర్ను వాళ్ళు కోల్పోలేదు. ఎన్నోదమ్మా ఇది? అంటే ఎన్ని శోధనలు వచ్చినా కూడా తమ జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం అయితే చేయలేదు. ఎన్నోది ఇది? ఆరోది. ఇప్పుడు ఏడోది మనం చూడగలిగినట్లయితే, ఇద్దరు కూడా కలల భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారే. కలల భావాన్ని, యోసేపు గారిని చూడండి, దానియేలు గారిని చూడండి, ఇద్దరు కలల భావాలు చెప్పేవారేనా? కలల భావాలు చెప్పేవారే. కలల భావాలు చెప్పేవారు కూడా ఎట్లా చెప్తారంటే వీళ్ళు కలల భావాలు కూడా ఏదో సూచాయిగా సోది చెప్పినట్టుగా చెప్పేవాళ్ళు కాదు. వీళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళకు ఉన్నటువంటి ఆ ధన్యత, ఆ కృప ఎలాంటిదంటే, కలల భావాన్ని చెప్తారు. కల కన్న వ్యక్తి కల మర్చిపోయినా కూడా ఆ కల గురించి చెప్పి కలల భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు దేవుని వలన. ఎన్నోదమ్మా ఇది? ఏడవది. ఇప్పుడు ఎనిమిదవది మనం చూడగలిగినట్లయితే ప్రియులరా, ఎనిమిదవది చూద్దాం. ఇద్దరు కూడా రాజులకు స్నేహితులయ్యారు. ఇది ఎనిమిదవది. అయ్యారు లేదా? యోసేపు గారు ఫరోకు, దానియేలు గారు
నెబుకద్నెజరుకు, ఆ తర్వాత ఉన్నటువంటి రాజులకు. తర్వాత మనం చూడగలిగినట్లయితే 9వది, ఇద్దరు కూడా పాలకులయ్యారు. ఇద్దరు కూడా పాలకులయ్యారు. ఫరో తర్వాత ఫరో అంత స్థానానికి వెళ్ళాడు ఎవరు? యోసేపు గారు. దానియేలు గారు కూడా దాదాపు వెళ్ళిపోయాడు అక్కడి వరకు. ఓకేనండి. 9. ఇప్పుడు 10వది మనం చూడగలిగినట్లయితే, ఇద్దరు కూడా ప్రభునందు ప్రియులరా దీనిని ఎలా సాధించారని మనం ఆలోచించగలిగితే వాక్యము ద్వారా సాధించారు. అది విషయం. ఇది 10 పోలికలు. 10 పోలికలలో సరిపోనటువంటి పోలికలు ఏమైనా ఉన్నాయా ఇద్దరిలో? ఏమండి ఈ పోలిక కరెక్ట్ కాదండి అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా? చెప్పండి, పోనీ ఏమైనా ఉంటే ఇప్పుడే సరి చేసుకుని వెళ్దాం ముందుకు. మనం ఏమైనా ఉన్నాయా 10 పోలికలలో? 10 పోలికల్లో ఏమైనా ఉన్నాయా? సరిపోని పోలికలు, సరిపోయిన పోలికలు, 10 పోలికలు. అయితే క్రీస్తునందు ప్రియులరా వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ 10 పోలికలను గురించి మాట్లాడటానికి కాదు కానివ్వండి, ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఒక కామన్గా ఉన్నటువంటి ఒక పోలిక ఏదైతే ఉన్నదో ఆ పోలిక ఈరోజు మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. అది విషయం. ఇద్దరిలో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి ఒక పోలిక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏమిటి ఆ పోలిక అంటే, ఇద్దరు శోధింపబడ్డారు, ఇద్దరు శోధనను జయించారు. అది విషయం. ఇద్దరు శోధింపబడ్డారు, ఇద్దరు కూడా శోధన జయించారు. మనం ఎందుకు యోసేపు గారి గురించి దానియేలు గారి గురించి ఆలోచిస్తున్నాం చెప్పండి? యోసేపు గారి గురించి దానియేలు గారి గురించి ఎందుకు ఆలోచిస్తున్నామండి? ఏమండి దేవుడు పరిశుద్ధుడండి, మన వల్ల ఎక్కడవుతుంది? ఏమండి ప్రభు శరీరాన్ని ధరించుకొని వచ్చినా కూడా ఆయన యేసుక్రీస్తు అండి, ఆయన మన వల్ల ఎక్కడవుతుందండి? క్యారెక్టర్ని కాపాడుకోవటం, యథార్థంగా జీవించటం, పరిశుద్ధతను కోల్పోకుండా నడవటం, ఇవన్నీ కూడా క్యారెక్టర్కి సంబంధించినవే. క్రీస్తునందు ప్రియులారా మన వల్ల ఎక్కడవుతుందని ఒకవేళ మనం మాట్లాడితే, అందుకనే నేను ఎక్కడ తీసుకొచ్చానంటే భూమి మీద మనలాంటి జీవితాలు జీవించినటువంటి భక్తుల దగ్గర తీసుకొచ్చాను ప్రియులారా. భక్తుల దగ్గర తీసుకొచ్చాను. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కూడా మనకు లేదు. అర్థమవుతుందో లేదో? వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కూడా మనకు లేదు ప్రియులారా. క్షమించండి, మనకున్నటువంటి వెసులుబాటు కూడా వాళ్ళకి లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం కుటుంబాలకు దూరమై ఉన్నామా ఏమన్నా? చెప్పండి, మనం కుటుంబాలకు ఏమన్నా దూరమై ఉన్నామా? వేరే దేశానికి ఏమన్నా తీసుకుని పోబడ్డాం? మనం వేరే దేశానికి తీసుకుపోబడ్డామా? అన్యుల మధ్య జీవిస్తున్నామా? అన్యుల మధ్య జీవిస్తున్నా కూడా గమనించుకోవాలి, సహవాసం అయితే ఉంది మనకు. అన్యుల మధ్య జీవిస్తున్నా సహవాసం అయితే ఉంది. ఇదిగోండి స్థానిక సంఘం అన్నటువంటి సహవాసం. అలాగే మనకు తెలిసినటువంటి కొంతమంది ఆత్మీయుల సహవాసం అయితే మనకుంది ప్రియులారా. మళ్ళీ వారికి ఉందా? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యోసేపు గారి గురించి ఆలోచిస్తే ప్రియులారా మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒక్కడే. దానియేలు గారి గురించి ఆలోచిస్తే ఆయనతో పాటు ఒక ముగ్గురు కనిపిస్తారు, షడ్రక్, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళు ముగ్గురైనా కనిపిస్తారు, కానీ దానియేలు గారు అయితే ఒక్కరైనటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. సహవాసము కూడా లేదు. అంటే మనకున్నంత సహవాసం లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అలాగే ఈరోజు వాళ్ళు అనుభవించినటువంటి శ్రమలు మనమేం అనుభవించట్లేదు. వాళ్ళు అనుభవించినటువంటి శ్రమలు ఈరోజు మనమేం అనుభవించట్లేదు ప్రియులారా. మనకు కొంచెం చిన్న శ్రమ వస్తే ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, అసలు ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరికి రాలేదు, ప్రపంచంలో నా అంత శ్రమ ఇంకెవరికి రాలేదు అన్నటువంటి ఆలోచన కలిగి ప్రియులారా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం. ఇదే దారుణమైనటువంటి విషయం అండి. ఏమంటే లోకంలో ఉన్నవారు, ప్రభుని నమ్ముకున్నవారు బాగానే ఉన్నానండి, నాకేమైందండి, నేను దేవుని కోసం ఇన్ని సంవత్సరాలు యథార్థంగా బ్రతికితే నాకే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటంటే అని తొందరపడి మాట్లాడేటువంటి పరిస్థితి ప్రియులారా. కానీ వారి జీవితాలను ఆలోచిస్తున్నప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. లేదు. అందుకని వాళ్ళ జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా వాళ్ళు శోధనలు ఎదుర్కొన్నారు, శోధనలను జయించారు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకనే నేనేమంటానంటే, ఏమండి దేవుడు కదండి ఆయన పరిశుద్ధుడే, ఏమండి ప్రభు కదండి ఆయన పరిశుద్ధుడు అంటే, ఏమండి యేసుక్రీస్తు వారి వలె పరిశుద్ధత కలిగి బ్రతకటం సాధ్యం కాదు అనేది ఒకవేళ మన వాదన అయితే ప్రియులారా, యోసేపులా బ్రతుకు, యేసుక్రీస్తు వారి వలె బ్రతకటం సాధ్యం కాదు, అది అసాధ్యం అనుకుంటే యోసేపులాగైనా బ్రతకొచ్చు కదా. ఏమండి దేవుడు పరిశుద్ధుడండి, మన వల్ల ఎక్కడవుతుందంటారా? అదిగో దానియేలు గారిలాగన్నా బ్రతుకు, దానియేలు గారిలాగన్నా బ్రతుకు. అంటే అలా బ్రతకటం సాధ్యం కాదన్నప్పుడు ప్రభునందు ప్రియులారా దేవుడు వాళ్ళను మన కళ్ళ ముందు ఉంచాడు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దేవుడు వాళ్ళను మన కళ్ళ ముందు ఉంచాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ సమయంలో
మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ ఇద్దరి జీవితాలు మనం చూస్తున్నప్పుడు శోధనలు ఎదుర్కొన్నారు, శోధనలు సహించారని మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మనకు శోధనలు వస్తాయి, అయితే శోధనలు మనం ఎలా జయించాలి? గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎలా జయించారో మనము కూడా అలాగే జయించాలి. ఆ ఏర్పాటు, ఆ వెసులుబాటు అనేది మనకుంది, గుర్తుపెట్టుకోవాలి. శోధనను సహించేటువంటి ఏర్పాటు అనేది, వెసులుబాటు అనేది మనకుంది ప్రియులారా. కానీ మనం ప్రయత్నం చేయట్లేదు అంతే. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతుంటాం అంటే ప్రయత్నం చేయకే ఫెయిల్ అయిపోతుంటాం. ప్రయత్నం చేస్తే ప్రియులారా ప్రతిదీ కూడా సాధ్యమవుతుందన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. ప్రయత్నం చేయక మనం ఏమవుతుంటాం అంటే ఫెయిల్ అయిపోతుంటాము. అమ్మో నా వల్ల ఎక్కడవుతుంది, నేనెక్కడ చేస్తాను, అమ్మో అయ్యో అని చెప్పేసి దీర్ఘాలు తీస్తుంటాం, రాగాలు తీస్తుంటాం ప్రియులారా. దేనికోసం? దేవుని కోసం బ్రతకడానికి ఇచ్చిన జీవితంలో. కానీ ప్రయత్నం చేయగలిగితే అది సాధ్యమవుతుందన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంటుందండి, దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ మన ఎక్కడవుతుందండి వాక్యాన్ని పాటించి బ్రతకడం మన వల్ల ఎక్కడవుతుంది అనుకుంటే ఆయన ఏమన్నాడు? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. క్రీస్తునందు ప్రియులారా గమనించుకోవాలి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. నా వల్ల ఎక్కడవుతుందండి, నేను ఎక్కడ చేయగలుగుతున్నానండి అన్నటువంటి మాట మనకు వస్తుందంటే ప్రియులారా గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన్ని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమించగలిగితే ప్రియులారా ఆయన ఆజ్ఞలను పాటించటం అనేది చాలా సులువైపోతుంది, చాలా సులువైపోతుంది. మన క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కాపాడుకోగలుగుతామండి. క్యారెక్టర్, దాన్ని శీలము అని కూడా అంటారు తెలుగులో. దాన్ని మనం కాపాడుకోగలుగుతాం ప్రియులరా. శీలము అనేసరికి ఓన్లీ సహోదరిమణులకే ఉంటుంది శీలం అనుకోమాకండి, అందరికీ ఉంటుంది శీలం. దాని క్యారెక్టర్ అన్నారు ప్రభునందు ప్రియులరా. ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా మనం కాపాడుకోగలుగుతాం అన్ని విషయాలలో. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు, ఆయన ఆజ్ఞలను పాటిస్తాం కాబట్టి. అందుకనండి శోధనను సహించాలంటే, శోధనను జయించాలంటే ఏం చేయాలని అంటారా? ఏం చేయాలి అన్నటువంటి ప్రశ్నకు ప్రభునందు ప్రియులరా బైబిల్లో నుండి కొన్ని వచనాలు మనం చూసి ప్రార్థన చేసుకున్నాము. దయచేసి అందరూ కూడా చూడండి, కీర్తనల గ్రంథము, అందరూ బైబిల్ చూడండి ప్రియులరా. కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 37వ కీర్తన అనుకుంటా, దయచేసి ఒకసారి బైబిల్ చూడండి. 37వ కీర్తన 31వ వచనం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 31వ వచనం ప్రియులరా, ఫాస్ట్గా చదవాలి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారు. గనుక అన్నటువంటి పదం లేదు కదంటే అక్కడ ఉద్దేశం అదే. ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే వారి దేవుని ధర్మశాస్త్రము లేక వారి దేవుని వాక్యము వారి హృదయములో ఉన్నది కాబట్టి, లేక హృదయములో ఉన్నది గనుక ఏం జరగదంట? వారి అడుగులు జారవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఏమండి, ఇక్కడ అడుగులు జారటం అనేది దేనిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, దేవుల్లో నడుస్తున్నప్పుడు ప్రియులరా మనం పడిపోతుంటాం చూశారు, దాని గురించి మాట్లాడుతున్నటువంటి మాట. దేవుల్లో నడుస్తున్నప్పుడు మనం పడిపోతుంటాము. బ్రతుకుతున్నట్టుగానే ఉంటుంది మన జీవితం, చూడంగానే భక్తిహీనులుగా కనిపిస్తుంటాం ప్రియులరా. బ్రతుకుతున్నట్టుగానే కనిపిస్తుంటాం. వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని మాట్లాడతాము, దేవుని సన్నిధికి వస్తాము, అన్నీ బాగానే ఉంటుంది. కానీ బ్రతికే విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతుంటాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి విన్నంత సులువు కాదు, మాట్లాడినంత తేలిక కాదు ప్రభునందు ప్రియులారా, చదివినంత అంత ఈజీ కాదు దేవుని కోసం బ్రతకటం అంటే. దానికి పాటించటం కోసం కమిట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది క్రీస్తునందు ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఇదిగో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి అన్నటువంటి బలమైనటువంటి తీర్మానం అనేది మనం తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటే దేవునిలో మనం నడుస్తున్నప్పుడు ఏం జరగదంట? మన అడుగులు జారవు. పొద్దుగూకులు జారి పడుతున్నాం అనుకోండి, ఏమిటి మనకు ఏం జరుగుతుంది? నడవటం రాక కాదు. ఏమండి, పొద్దుగూకులు జారి పడుతున్నారు అనుకోండి, అంత దూరం నడవటం పడటం, అంత దూరం పడటం నడవటం.
పిల్లలైతే కాదు కదా, పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు పడుతుంటారు, అది వేరే విషయం ప్రియులారా. ఇప్పుడు దేవుని కోసం బ్రతుకుతూ పొద్దుగూకులు దేవునిలో నుంచి జారిపోతున్నారంటే దాని ఉద్దేశం ఏమిటి? నడక రావటం పోవటం కాదు క్రీస్తునందు ప్రియులారా, బ్రతకటం చేత కాకపోవటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రతకటం చేత కాకపోవటాన్ని బట్టి, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి విషయాన్ని సీరియస్గా తీసుకోలేకపోవటాన్ని బట్టి, దేవుని కోసం బ్రతకటం అంటే కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితి చేయటాన్ని బట్టి, అందుకని ఎలాంటి పరిస్థితి అనేది మన జీవితంలో తలెత్తుతుందన్నటువంటి వాస్తవాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉంది కాబట్టి ఏం జరగదంటే వారి అడుగులు జారవు అన్నాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించుకోవాలి. మరొక మాట ఉంటుంది అక్కడ చూడండి ఒకసారి. ఆ మాట చదువుతున్నప్పుడు మనకు ఇంకా బలాన్ని ఇచ్చేటువంటి మాట ప్రభునందు ప్రియులారా. కీర్తనల గ్రంథంలోనే మరొక వాక్యం అక్కడ రాయబడింది చూద్దాం. 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, ఒక్కసారి 9వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి, దాని జాగ్రత్తగా చూసుకోవటాన్ని బట్టి కదా, అంటే దాని ప్రకారం బ్రతకటాన్ని బట్టి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యమును బట్టి, దాన్ని జాగ్రత్తగా పాటించటాన్ని బట్టే కదా. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రియులరా, ఏమండి వయసు మీద పడిన వారు, మధ్య వయసులో ఉన్నవారు శరీరంలో ఉన్నటువంటి తప్పుడు కోరికలకు శోధింపబడేటువంటి అవకాశం ఉందా? యవనస్తులు ఎక్కువగా శోధింపబడే అవకాశం ఉందా? యవనస్తులేనా? ఖచ్చితంగా యవనస్తులే ఎక్కువగా శోధింపబడే అవకాశం ఉంది ప్రియులారా. నేను అంటున్నాను, ఏమండి ఎక్కువగా శరీరంలో పుట్టేటువంటి తప్పుడు కోరికలు ఎక్కువగా పుట్టేటువంటి యవ్వనస్తులే వాక్యాన్ని హృదయంలో దాచుకోవటాన్ని బట్టి, వాక్య ప్రకారం బ్రతకటాన్ని బట్టి ప్రభునందు ప్రియులరా పరిశుద్ధులుగా కొనసాగుతారని దేవుని వాక్యం చెబుతుంటే మనకేం పోయే కాలం వచ్చింది అంటున్నా నేను. మనకే పోయే కాలం వచ్చింది. యవనస్తులే వాక్యాన్ని పాటించడాన్ని బట్టి దేవుని కోసం గొప్పగా బ్రతుకుతారనుకుంటే ప్రియులరా మనకేం పోయే కాలం వచ్చింది? వయసు మీద పడిపోయింది, వివాహాలు అయిపోయాయి, పిల్లలు పుట్టారు. అయినా కూడా ఏమిటి మన పరిస్థితి అంటే, ఎందుకో బ్రదర్ బలహీనునైపోయాను, ఎందుకో సిస్టర్ బలహీనరాలైపోయాను, దేవుని కోసం బ్రతికేటప్పుడు నా వల్ల కావట్లేదు, దేవుని కోసం బ్రతకటం నా చేత కావట్లేదు. ఎందుకు ఈ చేతకాని మాటలు? ఎందుకు వల్లవదు? యవనస్తులే తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటారు దేవుని వాక్యాన్ని బట్టి అని బైబిల్ చెబుతున్నప్పుడు ప్రియులరా మనకు ఎందుకు చేత కావట్లేదు అంటున్నాను నేను. ఎందుకు చేత కావట్లేదు? ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపు యవనస్తుడు కాదా? ఏమిటి బబులోనికి వెళ్ళినప్పుడు దానియేలు గారు యవనస్తుడు కాదా? క్రీస్తునందు ప్రియులారా ఒకసారి ఆలోచించండి. యవనస్తులే. మరి యవనస్తులై ఉండి కూడా ఎలా కాపాడుకోగలిగారు తమ యవన జీవితాన్ని, తమ పరిశుద్ధతను ఎలా కాపాడుకోగలిగారు, తమ నడతను అనేది శుద్ధంగా ఉండేటట్టుగా ఎలా చూసుకోగలిగారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే ప్రియులారా దేవుని వాక్యానికి పరిపూర్ణంగా లోబడటం. గుర్తుపెట్టుకోండి, ఏమండి దేవుని వాక్యం వినటం వేరు, దేవుని వాక్యం మాట్లాడటం వేరు, దేవుని వాక్యం చదవటం వేరు ప్రియులరా, లోబడటం వేరు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లోబడకుండా ఎంత విన్నా, లోబడకుండా ఎంత మాట్లాడినా, లోబడకుండా ఎంత చదివినా కూడా క్రీస్తునందు ప్రియులరా ఆ వాక్యం అనేది మనలో కొంచెము కూడా పని చేయదన్నటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. ఏమండి వాక్యం అనేది మన జీవితంలో పనిచేయాలి, దానికోసమే వాక్యం దగ్గరకు మనం రావాలి. వాక్యానికి ఎప్పటికీ మనల్ని సరిచేసేటువంటి శక్తి ఉంది ప్రియులారా, కానీ దాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే తీసుకోలేకపోతున్నాం, మనం పాటించలేకపోతున్నాం, మన హృదయాన్ని దేవుని వాక్యము ద్వారా ఛేదించుకోలేకపోతున్నాం అంటున్నాను నేను. గతంలో ఒక అంశం మనం మాట్లాడుకున్నాం, హృదయానికి సున్నతి జరిగిందా అన్నటువంటి అంశం ప్రియులారా. హృదయానికి సున్నతి జరగాలి, హృదయ ఛేదన జరగాలి. హృదయ ఛేదన జరిగినప్పుడే గుర్తుపెట్టుకోండి వాక్యం అనేది హృదయంలో పదిలంగా ఉంటుంది ప్రభునందు ప్రియులారా. వాక్యం అనేది హృదయంలో పదిలంగా ఉంటుంది హృదయాన్ని ఛేదించుకోగలిగినప్పుడే, లేకపోతే వాక్యానుసారంగా బ్రతకటం అనేది సాధ్యము కాదు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి నాతో సహా. ఏమిటి మన పరిస్థితి? ప్రశ్నించుకున్నాం ఒకసారి ప్రియులారా, ప్రశ్నించుకున్నాం. 2025వ సంవత్సరం అదిగో రాబోతుంది, అదిగో 2025వ సంవత్సరం, అదిగో అంటే ఎక్కడ అనుకుందని కాదు, ఏమండి ఇంకా 30 రోజులే, ఇంకా 30 రోజుల్లో రాబోతుంది. మరి మన పరిస్థితి ఏమిటంటున్నాను నేను. రాబోతుంది, నూతన సంవత్సరం రాబోతుంది, అదిగో నూతన సంవత్సరం, అయితే ఇంకా మారని జీవితం.
క్రీస్తునందు ప్రియులరా, ఎంతకాలం అండి మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, మారు మనసు పొందామని చెప్పుకుంటూ కూడా మార్పు లేకుండా ఎంతకాలం క్రీస్తునందు ప్రియులరా? ఎంతకాలం అండి? ఒకసారి మన మనస్సాక్షిని ప్రశ్నించుకుందాం. మారు మనసు పొంది మనం ఎంతకాలం అవుతుందండి? మారు మనసు పొంది ఎంతకాలం అవుతుంది? అసలు పోనీ ఎప్పుడు మారు మనసు పొందుతారు? ఎప్పుడు మారు మనసు పొందాలి? బాప్తిస్మమునకు ముందు ఏం జరగాలి? మారు మనసు అనేది రావాలి. బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అవుతుంది? నేను అంటున్నాను, ఏమండి ఇంతకాలమైనా కూడా మన మాటలు మారలేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రతి ఆదివారం రోజు దేవుని సన్నిధికి వస్తూ కూడా, ప్రతి ఆదివారం రోజు దేవుని వాక్యాన్ని వింటూ కూడా, ప్రతి ఆదివారం రోజు ప్రభు బలలో చేయి వేస్తూ కూడా క్రీస్తునందు ప్రియులారా, ఇంకా మారు మనసు లేనటువంటి జీవితంతో, మార్పు లేనటువంటి జీవితంతో మనం ఉన్నామంటే ఏమిటి ఈ పరిస్థితిని ఏమందాం? ఇది దౌర్భాగ్యమైనటువంటి స్థితి కాదా క్రీస్తునందు ప్రియులారా? ఆలోచన చేయండి దయచేసి. ఎలా ఉంది మన పరిస్థితి? ఇంకా మాటలు మారలేదు, ఇంకా ఆలోచనలు మారలేదు, ఇంకా ఉద్దేశాలు మారలేదు, ఇంకా లక్ష్యాలు మారలేదు. దేవుని కోసం గొప్పగా బ్రతికి చచ్చిపోయి ఆ భవిష్యత్తులోనికి వెళ్ళాలన్నటువంటి తీర్మానం లేకుంటే క్రీస్తునందు ప్రియులారా, ఎలా మనం క్రైస్తవులం అవుతామండి? ఏమండి, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డానండి, నేను క్రీస్తు సంబంధినండి మనం చెప్పుకోవటమే కానీ ప్రభునందు ప్రియులారా, ఆయన అయితే అంగీకరించడం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. పాటలు అయితే బాగానే పాడతామండి. నీ ఏ పాటమ్మా? చిరకాల స్నేహితుడా అని ఎవరిని ఉద్దేశించి పాడుతున్నాం? చిరకాల స్నేహితుడా అని ఆయన్నే, ప్రభుని. ఇప్పుడు చిరకాల స్నేహితుడా అని మనం పాడిన తర్వాత, అవును నేను నీ స్నేహితుడినే అనేలాగుందా మన జీవితం అంటున్నాను నేను. మనం చిరకాల స్నేహితుడు అని మనం పాడితే, ఎస్ నేను నీ స్నేహితుడినే అనే విధంగా మన జీవితం ఉందా అని అడుగుతున్నాను ప్రియులారా. సరే గమనించండి, ఎలా ఉంది మన పరిస్థితి? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అని చెప్పి పాడుతున్నాం, బాగుంది. మనం పాడిన తర్వాత ఆయన రిప్లై ఎలా ఉందంటున్నాను నేను. నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్యా అని మనం అంటున్నాం, బాగుంది ప్రియులారా. అలాగే ఉందా? అవును నేను ఇక ఉన్నాను అని ఆయన మనకు సమాధానం ఇచ్చేలాగుందా పరిస్థితి, మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. మాటలైతే కోటలు దాటుతున్నాయంట, కాలైతే గడప దాటట్లేదు. ఎలా ఉంది మన జీవితం ప్రభునందు ప్రియులారా? ఒకసారి గమనించండి. అందుకేనండి, చెప్పినంత తేలిగ్గా, పాడినంత తేలిగ్గా, మాట్లాడినంత తేలిగ్గా, విన్నంత తేలిగ్గా ప్రభునందు ప్రియులారా, చదివినంత తేలిక కాదు దేవుని కోసం బ్రతకటం అంటే ప్రియులారా. శోధింపబడమనే అనట్లేదండి, ఖచ్చితంగా ఈ జీవితంలో మనం శోధింపబడతాం. కానీ శోధింపబడుతున్నప్పుడు ఎలా జయించాలి? అదిగో దేవుని వాక్యం అంటుంది, యవనస్తులే తమ నడతనంట శుద్ధం చేసుకుంటారంట వాక్యం ద్వారా. అందుకనే 9వ వచనం చదివారు కదా, 119వ కీర్తన 11వ వచనం చూడండి, వెంటనే అందరి గురించి ఉంటుంది చూడండి అక్కడ. 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లుగా, అది విషయం అండి, నా హృదయములోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఎలాంటి స్థాయిలో ఉన్నా కూడా వాక్యం అనేది ప్రియులారా ప్రతి మనిషి మీద సమానంగా పనిచేస్తుంది. వాక్యము హృదయంలో ఉంటే అడుగులు జారవు ప్రభునందు ప్రియులారా. వాక్యము హృదయంలో ఉంటే దేవుని ఎదుట పాపం జరగదు. వాక్యము హృదయంలో ఉంటే మాటలు బాగుంటాయి. వాక్యము హృదయంలో ఉంటే చూపులు బాగుంటాయి. వాక్యము హృదయంలో ఉంటే ఆలోచనలు బాగుంటాయి. వాక్యము హృదయంలో ఉంటే మన క్యారెక్టరే సరిగ్గా ఉంటుంది దేవుని కోసం అన్న విషయానికి ఇక్కడ గమనించుకోవాలి. లేదు గనుకనే ఇప్పుడు జరుగుతున్న నష్టం అంతా కూడా, శోధనను జయించలేకపోవటం అంతా కూడా లేకపోవటాన్ని బట్టే. ఉంటే ఎంత బాగుండు. కాబట్టి అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. చేస్తున్నామో లేదో ప్రశ్నించుకోండి ఒకసారి. ప్రశ్నించండి ప్రభునందు ప్రియులారా. ఇది మొదటి విషయం. అయితే శోధనను జయించటానికి ఏమండి, యోసేపు గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, లేకపోతే ఇంకొక భక్తుడు కానివ్వండి, వారందరూ కూడా దేవుని మాటకు లోబడి బ్రతికారు కనుకనే ప్రభునందు ప్రియులారా వారి జీవితాలు బాగున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది, వాళ్ళ జీవితాలు బాగున్నాయి ప్రభునందు ప్రియులారా. అందుకనండి, మొదటిది వాక్యానికి లోబడి బ్రతకటం అయితే, వాక్యాన్ని హృదయంలో దాచుకొని నడవటం అయితే, రెండవ దాన్ని చూద్దాం మార్కు గారు రాసినటువంటి సువార్త. రెండో విషయాన్ని చూద్దాం ప్రియులారా, మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం ఒకసారి తీయండి.
మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 14వ అధ్యాయం అండి, క్షమించండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం. మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అది విషయం. ఏమా, శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఇక్కడ శోధన వచ్చిన తర్వాత శోధన జయించడం కాదు ఇక్కడ పాయింట్. అసలు శోధనలోనికే ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. మెలకుగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేనికోసం? శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే, లేక శోధనను జయించాలంటే ప్రభునందు ప్రియులరా ప్రార్థన అనేది అవసరమని బైబిల్ చెప్తుంది. నేను అడుగుతున్నాను, ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం? ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం అండి? మరి రాత్రి విజ్ఞాపన కూడిక ఏంటి రిపోర్ట్? ఏమిటి రాత్రి ప్రార్థన విజ్ఞాపన కూడిక కదా, సిద్ధపాటు కూడిక కదా, ఏమిటి రిపోర్ట్ అంటున్నాను? ఎంతమంది? 4. ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఏమండి, సంఘముతో సహవాసముతో కలిసి 4గురితో కలిసి చేసుకున్నటువంటి ప్రార్థనకే మనం రాలేదంటే ప్రియులారా, ఇంకా ఒంటరిగా మనం ప్రార్థన చేసుకుంటామా? మన మొహం అద్దంలో చూసుకుంటే తెలిసిద్ది. నేను ఇంకో విషయం కూడా చెప్తానండి. కొంతమందికి రావాలని ఉన్నా కూడా రాలేని పరిస్థితి. కొంతమంది అది పంచుకున్నారు. రాలేనటువంటి పరిస్థితి, దూరంగా ఉండటం వల్ల ఇంకో కారణం. కానీ నేనేమంటానంటే రాగలిగి ఉండి కూడా మీరు అనొచ్చు, ఏమంటే మీకు అర్థం కావట్లేదేమో, ఫంగల్ తుఫాన్ అంట. ఏ తుఫాను? ఫంగలా దంగలా? ఏం తుఫాను? ఫంగలేనా? ఫంగల్ తుఫాను. మీకేం అనిపించలేదా? మీకు చిలుకలూరుపేటలో లేదా తుఫాను అనుకుంటున్నారేమో. చిలుకలూరుపేటలో కూడా ఉందిలేండి తుఫాను. నేను తుఫాన్లో తిరిగాను రాత్రి, వేరే పని మీద, ప్రభు పని మీదే, వర్షంలో తడుస్తూనే. అది పెద్ద వర్షం కూడా కాదు, జల్లు, చినుకులు కూడా కాదు, అవి జల్లు అన్నమాట. జల్లు. ఏమంటే ఆ జల్లు ఏముందంటే, జల్లులోకి 4 అడుగులు వేస్తే మందిరంలోకి వచ్చి పడతాం. మనం వచ్చి కూర్చొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి కూడా లేదంటే ప్రభునందు ప్రియులరా ఎలా వస్తుంది మనకు మంచి భవిష్యత్తు? ఏ ధీమాతో అడుగుదాం? నాయన నాకు 2025 సంవత్సరాన్ని ఇవ్వమని చెప్పేసి ఏ ధీమాతో అడుగుదాం? ఇచ్చిన 24లో ఎలా ఉన్నాము? ఇచ్చిన 23లో ఎలా ఉన్నాము? ఇచ్చిన 22లో ఎలా ఉన్నాము? ఏమిటి మన పరిస్థితి ప్రియులారా? ఏమిటి మన పరిస్థితి? భయంకరమైనటువంటి కరోనా స్టేజ్ నుంచి కూడా ఆయన తప్పించుకుని వచ్చాడు కదా. కరోనాలోనే మన దీపం ఆరిపోకుండా ఆయన కాపాడాడు కదా. కరోనాలోనే దీపం ఆరినట్టయితే అసలు ఇంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ కాపాడుకుంటూ వచ్చి ప్రభునందు ప్రియులరా 2024 సంవత్సరంలో ఏమండి డిసెంబర్ నెలలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాడు ఇప్పుడు మనల్ని అక్కడ. ఒకసారి చూడు, 2025 కనిపిస్తుంది. ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, ఏమిటి నీ పరిస్థితి అంటున్నాడు దేవుడు. ఒకసారి చూసుకొని పరిస్థితి ఏమిటి? 11 నెలల కాలం అయిపోయింది. నా కోసం బ్రతికే విషయంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నావా? నీలో ఉన్నటువంటి లోపాలను, నీలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావని దేవుడు సూటిగా మనల్ని ప్రశ్నిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఏమిటి మన సమాధానం? ఇంకొక సంవత్సరం ఈ ప్రభు బ్రతుకుతామంటారా? ఈ సంవత్సరంలో బ్రతకనెళ్ళే వాడు ఇంకో సంవత్సరంలో కూడా బ్రతుకుతారన్నటువంటి గ్యారెంటీ ఏమిటి ప్రభునందు ప్రియులారా? ఏమిటి గ్యారెంటీ? ఒకసారి ఆలోచన చేయండి, ఎలా ఉంది మన పరిస్థితి? ప్రార్థన అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రియులారా, ఎలా ఉంది మన ప్రార్థనా స్థితి? ఎలా ఉందండి? ఎలా ఉంది ప్రార్థన? అమ్మ, కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కుటుంబ ప్రార్థనలు ఏమండి, మా భర్తలు మారలేదండి అందుకని కుటుంబ ప్రార్థన అంటున్నారు. మీ భర్తలు మారకపోతే మీరు చేసుకోండి, పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. కుటుంబ ప్రార్థన మీ భర్త మారే వరకు పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు చేసుకోండి కుటుంబ ప్రార్థన. వాళ్ళతో కలిసి పాట పాడండి, వాళ్ళకు పాట నేర్పించండి, పిల్లలకు నేర్పించండి, వాళ్ళకు ప్రార్థన నేర్పించండి. మీరు ప్రార్థన చేస్తుండండి, వాళ్ళు కూడా మీతో చేస్తారు. కుటుంబ ప్రార్థన జరుగుతుందని అడుగుతున్నాను ప్రభునందు ప్రియులారా. కొంతమందికి కుటుంబ ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా చేసుకోలేకపోతున్నారు కుటుంబ ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, కుటుంబ ప్రార్థన కూడా ఎలా జరగకూడదు అంటే మొక్కుబడిగా జరగకూడదు. ఈరోజు కుటుంబ ప్రార్థన, మనం 10ంటికి కుటుంబ ప్రార్థన కూర్చోవాలి, 10:30కు ముగించుకోవాలి. ఇది కాదు కుటుంబ ప్రార్థన. అర్థమవుతుందండి? కుటుంబ ప్రార్థన అంటే ఖచ్చితంగా ఇదిగో ఈరోజు నేను నిద్రలోనికి వెళ్ళే ముందుగా కూడా నా దేవుని గురించినటువంటి ఆలోచనతోనే నేను ఈ దినాన్ని ముగించుకోవాలి. నా దేవుని గురించినటువంటి ఆలోచనతో, నా దేవుని గురించినటువంటి ముచ్చట, నా దేవుని గురించినటువంటి సంగతులు నేను మాట్లాడుకుంటూ ఇదిగో దినాన్ని ఇచ్చిన ఆయనకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినాన్ని నేను ముగించుకోవాలన్నటువంటి భక్తిభావం ఉండాలండి. యాంత్రికంగా చేయకూడదు. క్రీస్తునందు ప్రియులారా, ఎలా ఉంది మన పరిస్థితి?
ఉదయాన్నే లేచుకుని ప్రార్థన చేస్తున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? ఆలోచన చేసుకోండి. చెప్పటం వరకే నా పని ప్రభునందు ప్రియులారా. బలవంతంగా మీ చేత ఏది కూడా చేయించలేను. అంతకుముందు ప్రతి ఒక్కరు కూడా వేకుజామున జరిగేటువంటి ప్రార్థనా పరిచర్యలో పాల్గొనాలి, స్థానిక సంఘం అని చెప్పాను. ఎంతమంది దాని గురించి ఆలోచన చేశారమ్మా? ఎంతమంది దాని గురించి మాట్లాడారు? కనీసం ఎవరినైతే నేను సంప్రదించమన్నానో ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటక్క ఎట్లా నెంబర్ ఇవ్వాలి, ఏం చేయాలన్నటువంటి ఆలోచన చేశారా? లేదు. మనం విన్నంత వరకే. ఇంకా అసలు వినే విషయాలనే మనం పట్టించుకోపోము. ప్రత్యక్షంగా ఉండి వినే విషయాలనే మనం పట్టించుకోము. అసలు మనం వినని సంగతుల గురించి అసలు ఆలోచన చేయము. ప్రతి బుధవారం రోజు ఇక్కడ బైబిల్ తరగతి జరుగుతుంది. కొన్ని కారణాలను బట్టి నేను సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను, కానీ ఎవరొకరు ఖచ్చితంగా ఇక్కడైతే బైబిల్ తరగతిని నడిపిస్తున్నారు. అయితే ప్రతి మంగళవారం రోజు ఉప్పలపాడులో బైబిల్ తరగతి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఉప్పలపాడులో బైబిల్ తరగతిలో బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రలను, అంటే వారి జీవితాలను అధ్యయనం చేస్తున్నాం. ఎంతమంది విన్నారమ్మా? ఇంట్లో ఉండే లైవ్ వస్తుంది కదా, లైవ్ రాకపోయిన తర్వాత ఆ మెసేజ్లు అనేవి అప్లోడ్ చేయబడుతున్నాయి కదా, ఎంతమంది వింటున్నారు? మీకు స్మార్ట్ ఫోన్లు లేవా? మీకు స్మార్ట్ ఫోన్ లేవా? యూట్యూబ్లో వాక్యం చూసేటువంటి ఆ ఫోన్లు లేవా? లేకపోతే కొనుక్కోండి. వేరే వాటి కోసం కొనుక్కుంటాం కదా మనము. వాక్యం కోసం ఎందుకు కొనరు? క్రీస్తునందు ప్రియులారా, అంత నిర్లక్ష్యంగా ఉండటం అనేది దేవుల్లో అది సరైనటువంటి పద్ధతే కాదు. అందుకనండి చెప్పటం వరకు నా బాధ్యత. మీకు చెప్తాను, చెప్పిన మీకోసం ప్రార్థన చేస్తాను దేవుని పాదాల దగ్గర. మీ జీవితాలు బాగలేకపోతే మీకోసం దేవుని దగ్గర ఏడుస్తాను నేను. సంఘం బలహీనపడుతుంది. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన బలహీనలు అవుతున్నారు, దయ చూపించండి, వాళ్ళ విషయంలో కృప చూపించండి అయ్యా, వాళ్ళు మారు మనసు పొందాలి, మీకోసం నాయన ఉన్నతంగా బ్రతకాలి అని ప్రార్థన చేయగలుగుతాను, నేను చెప్పగలుగుతాను, ప్రార్థన చేయగలుగుతాను. బలవంతంగా ఏది కూడా చేయించలేను ప్రభునందు ప్రియులారా. ఇక నిర్ణయం తీసుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. దేవుని కోసం బ్రతకటం ప్రారంభంలోనే మాట్లాడుకున్నాము. దేవుని కోసం బ్రతకటం అనేది అది మన బాధ్యత ప్రభునందు ప్రియులారా. అది ఎవరొకరు చేతుల్లో పెట్టి వెళ్ళిపోయేది కాదు, ఎవరికొరకు అప్పగించేసేసి మనం ఖాళీగా ఉండేది కాదు. క్రీస్తునందు ప్రియులారా, చచ్చే వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ రక్తంలో కడగబడినటువంటి మనము మన సిలువను మనం మోస్తూ ఆయనను వెంబడించాలన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా అని అడుగుతున్నానండి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నారా? కుటుంబ ప్రార్థన జరగట్లేదు, పోనీ వ్యక్తిగతంగా అయినా సరే మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులారా. మిమ్మల్ని బాధ పెట్టాలను, మిమ్మల్ని ఒప్పించాలను, మిమ్మల్ని ఏదో కించపరచాలన్నటువంటి ఉద్దేశం అయితే నాకు అస్సలు లేదు. ఏమండి, దేవుని కోసం బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి జీవితాలు మనం అందరివి కూడా. అందుకోసమే క్రీస్తు రక్తంలో మనకు అడగబడ్డాం ప్రియులారా. అలా లేకపోవటాన్ని బట్టి బాధ అన్నటువంటి విషయాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. దీన్ని ఎంతమంది తీసుకుంటారో తీసుకోరో అది మీ ఇష్టం. నేనైతే నా బాధ్యత ప్రకారం చెబుతున్నాను ప్రభునందు ప్రియులారా. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలంటే ఇలా కలిగి ఉన్నప్పుడే ప్రభునందు ప్రియులారా మనము మన క్యారెక్టర్ను మనం కాపాడుకోగలుగుతాము, మన శీలాన్ని మనం కాపాడుకోగలుగుతాం ప్రియులారా. అన్యుల దేశంలో ఉన్న చుట్టూ ఎవరూ లేరు. దానియేలు గారి గురించి కానివ్వండి, ఏమండి షద్రక్ మేషకు అబేద్నెగోల గురించి కానివ్వండి, యోసేపు గారి గురించి కానివ్వండి, మనం ఆలోచన చేస్తున్నప్పుడు చుట్టూ ఎవరు లేరు. మనకు గనక అలాంటి ఛాన్స్ వస్తే ఎవరు లేరు మన వాళ్ళు, అసలు మంది ఊరు కాదన్నప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోతాం మనం. ఎలా ఉంటుందో మన పరిస్థితి అంటే రెక్కలు విప్పిన పక్షే. చుట్టూ ఎవరు లేరంటే అసలు ఇంకా మన ఆలోచనలు, మన మాటలు ఎలా ఉంటాయంటే ప్రభునందు ప్రియులరా అసలు చాలా దారుణంగా ఉంటాయన్నమాట. కొంతమంది ఎదురు చూస్తుంటారన్నమాట అలాంటి అవకాశాల కోసం. అందుకు ఏం చేస్తుంటారు చెప్పంటారంటే, కొంతమంది దూరంగా వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. ఎందుకు? చుట్టూ ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూస్తే మన వాళ్ళకి ఎవరికొలు దొరుకుతాయి. ఏంట్రా నువ్వు సినిమా హాల్ దగ్గర కనబడుతున్నావు అని అంటారేమోనని ఏం చేస్తారు, దూరంగా వెళ్ళిపోతారు, దూరంగా వెళ్ళి చూసేవాళ్ళు. ఏమండి, ఎలా ఉందంటే మన పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకు భయపడతామండి మనం. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు మనం భయపడతాము, దేవునికి మాత్రం మనం భయపడమండి. ఒక సహోదరుడంట మొబైల్ ఫోన్ పెట్టుకొని చూడకూడనివి చూస్తున్నాడు. ఇంట్లోకి పిల్లలు ఆడుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి పరిగెత్తుకునేసరికి ఏం చేస్తున్నాడంటే, అయ్యో పిల్లలు చూడకూడనివి అవి చూస్తారని చెప్పేసి ఫోన్ ఇటు తిప్పుతున్నాడు. చూడటం ఆపట్లేదు ఇక్కడ, ఇట్లా ఉన్న ఫోను ఇట్లా తిప్పి మొత్తానికైతే కంటిన్యూ అవుతున్నాడు. అంటే పిల్లలకు భయపడి ఏం చేస్తున్నాడు, చూడటం అనేది దిశ మార్చాడనమాట.
యూటర్న్ తీసుకున్నాడు. లేకపోతే కొద్దిసేపు పిల్లలు వెళ్ళే వరకు అయినా సరే ఆపేశాడు మొబైల్ ఫోను. మరి గమనించాలి, పిల్లలు రాకమునుపు పిల్లలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కనుక గమనిస్తున్నారు. కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అంతా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక నేను అలాంటిది చూడకూడదు అన్నటువంటి ఆలోచన ఎందుకు రావట్లేదండి? దౌర్భాగ్యం కాకపోతే అంత విచక్షణ కోల్పోయి బ్రతుకుతున్నారా? అంత విచక్షణ కోల్పోయి బ్రతుకుతున్నారా? క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభునందు ప్రియులరా, మన శీలాన్ని, మన క్యారెక్టర్ను మనం కాపాడుకోలేం. గుర్తుపెట్టుకోండి. యోసేపు గారిలా, దానియేలు గారిలా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యుల దేశంలో ఉన్నా కూడా, చుట్టూ ఎవరు లేకపోయినా కూడా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అది వారి దేశం కాదు. ఏం చేయటానికి కూడా వాళ్ళకి రైట్స్ ఉన్నాయన్నమాట దేవునికి వ్యతిరేకంగా, కానీ చేయటానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా లేరు ప్రభునందు ప్రియులారా. అందుకనే బైబిల్లో 2 వచనాలు చూపించి ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 7-8 వచనాల భాగం ఉంటుంది. 7వ వచనాన్ని చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాట, పరపక్షమందుండవారు. పరపక్షమందుండవారు అంటే మనకు వ్యతిరేకంగా ఉండవారు, మనతో వ్యతిరేకంగా వాదించువారు. పరపక్షమందుండువారు మనల్ని గురించి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్య విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ఏమంటున్నాడండి? పరపక్షం, మనకు వ్యతిరేకంగా ఉన్నవారు మనలను గురించి చెడుదేది కూడా చెప్పలేకుండా ఏం జరగాలంటే మన విషయంలో వారు సిగ్గుపడాలంట. మన గురించి మాట్లాడాలంటే సిగ్గుపడాలి. ఏమంటే ఇప్పుడు మన గురించి మాట్లాడతాను ఎవరైనా సిగ్గుపడతారా? మన గురించి చెప్పండి అంటే వాళ్ళ గురించి అంటే పెద్ద స్టోరీ ఉంటుందండి బాబు, మీకు తెలియదు. వాళ్ళ గురించి మాట్లాడితే ఇక మనం ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అన్ని విషయాలు ఉన్నాయండి వాళ్ళ గురించి అని చెప్పేసి. ఈరోజు మన గురించి రావట్లేదా రిపోర్ట్? ఎవరైనా మన గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడుతున్నారా? ఏమంటే ఆలోచన చేస్తున్నారా? ఏమంటే వాళ్ళ గురించి మాట్లాడతాం ఏంటండి? ఏమంటే వాళ్ళు చాలా భక్తిగా ఉంటారండి, చాలా భక్తిగా ఉంటారు, ఎవరి జోరికి వెళ్ళరండి. వాళ్ళేందో, ప్రార్థన ఏందో, వాక్యం ఏందో, మందిరం ఏందో, చర్చ ఏందో, ఇదేనండి వారి లోకం అన్నటువంటి సాక్ష్యం క్రీస్తునందు ప్రియులరా మన గురించి వస్తుందంటారా? మన గురించి వస్తుందా? ఆలోచించండి ఒకసారి. మన గురించి మాట్లాడటానికి ఎవరు కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి లేదు, భయపడేటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. మన గురించి నిర్భయంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ జీవితాలండి బాగోవండి. పేరుకే వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళ జీవితాలు అయితే దానికి తగినట్లుగా లేవు. క్రీస్తునందు ప్రియులారా, ఇంకెక్కడ మాదిరి అండి, ఇంకెక్కడ మాదిరి? ఒకసారి ఆలోచించేయండి ఎలా ఉందో పరిస్థితి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల భాగం చూద్దాం. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటూ ఇప్పుడు ఏమంటున్నా చూడండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. ఏమండి, ఈరోజు మన గురించి మాట్లాడటానికి సిగ్గుపడట్లేదంటే నిర్భయంగా మనలో ఉన్నటువంటి భక్తిహీనతను గురించి మాట్లాడుతున్నారండి ప్రియులారా. వాళ్ళ నోర్లు మూయించాలంటే ఏం చేయాలంట? సత్ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. దానికి ముందు ఏం చేయమన్నాడండి? ఆ మాట ఎంత అద్భుతంగా ఉందండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన బట్టి మిమ్మలను గురించి మాట్లాడేవారు ఏమైపోతారు? సిగ్గుపడతారు. క్రీస్తునందు ప్రియులారా, ఎలా ఉంది పరిస్థితి? సిగ్గుపడేటువంటి జీవితాల మనవి. యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడి ఏమండి లోకాన్ని చూసి సిగ్గుపడేటువంటి జీవితాల మనవి. ఎవరో మన గురించి ఏదో మాట్లాడుకుంటారు అన్నటువంటి సిగ్గుపడేటువంటి జీవితాల ప్రభునందు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదండి. మాదిరికరంగా బ్రతకాలి క్రైస్తవుడు, మాదిరికరంగా బ్రతకాలి. మనల్ని బట్టి ప్రభువును మహిమపరచాలండి, ప్రభువును మహిమపరచాలి. అలా ఉండాలి మన క్యారెక్టర్ ప్రభునందు ప్రియులారా, అలా ఉండాలి మన క్యారెక్టర్. ఉందా? ఒకసారి సూటిగా మనల్ని మనం ప్రశ్నించుకున్నాము. ఎందుకంటే అదిగో నూతన సంవత్సరము, ఇదిగో ఇంకా మారని మన జీవితం, ఇంకా మారని మన జీవితం ఎలా ఉంది? సూటిగా ప్రశ్నించుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఆలస్యం చేయకుండా. మరలా చెప్తున్నాను, మారటానికి, మారు మనసు పొందటానికి, బాగుపడటానికి, దేవుని కోసం భక్తిగా బతకటానికి 30 రోజులు కూడా అవసరం లేదు. విన్న వాక్యానుసారంగా ఈ సమయంలో ఏమండి మనం నిర్ణయం తీసుకోగలిగితే
దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడగలిగితే ప్రియులారా దేవుని సహాయం కూడా లభిస్తుంది. విన్నా కూడా నిర్లక్ష్యంగా విడిచిపెట్టామా, ఇక ప్రపంచంలో ఇంకా ఎవ్వరు కూడా మనల్ని బాగు చేయలేరు. ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. తండ్రి అయా, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, 2025 సంవత్సరం నాయన కనుచూపు మేరలో మాకు కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో నా తండ్రి చివరి నెలకు వచ్చినటువంటి మేము మా భక్తి జీవితానికి సంబంధించినటువంటి ఆలోచన, జాగ్రత్త నా తండ్రి, మరి కలిగి ఉన్నామో లేదో, తీసుకుంటున్నామో లేదో నాయన ప్రశ్నించుకోవటానికి తండ్రి మీరు కృప చూపించి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి నాయన మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వటానికి సహాయమును దయచేయండి నాయన. సత్యమందు ప్రతిష్ఠింపబడిన జీవితాలతో అయా ప్రభువైన యేసుక్రీస్తు అని హృదయములో ప్రతిష్ఠించుకొని నా తండ్రి, క్రీస్తునందు సత్ప్రవర్తన కలిగిన తండ్రి మరణం వరకు నడవటానికి నాయన మీ సహాయాన్ని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి, ఈ సమయంలో